నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ముందుగా మనకు కోతిబావ మీతో మాట్లాడతారట. పిల్లలు మీరందరూ కోతిబావ ఏం మాట్లాడుతున్నారో వినండి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరు కోతి పపెట్ తోటి మాట్లాడించేటప్పుడు ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. అంగన్వాడీ టీచర్స్ మీరందరూ కూడా జాగ్రత్తగా విని ఇక్కడ ఏం మాట్లాడుతుండ్రు, ఎలా మాట్లాడుతుండ్రు అనేది మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని కోతి పపెట్ వాడేటప్పుడు మీరు కోతి పపెట్ యూజ్ చేస్తారు కదా, గ్లౌ పపెట్. సో ఆ పపెట్ యూజ్ చేసేటప్పుడు అలాగా పిల్లలతోటి మాట్లాడాలి. సో చూద్దామా మరి. మార్నింగ్ పిల్లలు, నేను చింటూ బావని. ఈరోజు నేను మీ దగ్గరికి వస్తానని బయలుదేరాను. అమ్మ పిలిచి ఇదిగో ఈ చేతి రుమాలు ఇచ్చింది. ఎర్రగా ఉంది చూచారా? నీ జేబులో పెట్టుకో, అవసరమైనప్పుడు అంటే చేతులు తుడుచుకునేటప్పుడు ముక్కు, నోరు, కళ్ళు శుభ్రంగా చేసుకునేటప్పుడు ఈ చేతి రుమాలే వాడాలి అంది. నేనేమో ఎందుకు అమ్మా, ఇది లేకుంటే ఏదో ఒకదానికి తుడుచుకుంటా, నా చొక్కాకు అదే షర్టుకు తుడుక్కుంటాలే అన్నా. అప్పుడేమో అమ్మ నవ్వేసింది. అట్ట కాదులే, చెట్టుకు తుడితే మురికిగా అవుతుంది. చెట్టు కూడా బయట తిరిగినప్పుడు మురికిగా అవుతుంది కదా. అట్లాంటి మురికి బట్టతో మళ్ళా చేతులు, కళ్ళు, నోరు, ముక్కు శుభ్రం చేసుకున్నా కూడా దానికి ఉన్న క్రిములు మురికి మళ్ళీ చేతులకు, కళ్ళకు అంటుకుంటుంది. ఇంకా కంటిలోకి, నోటిలోకి, ముక్కులోకి క్రిములు పోతాయి. అట్లాగే మురికి చేరి అసహ్యంగా కనిపిస్తుంది అన్నది. అప్పుడు అనిపించింది, నేను ఇన్ని రోజుల నుండి అమ్మ చూడడం లేదని గలీజు పనులు చేస్తున్నానని. మీకు తెలుసా, జలుబు చేసినప్పుడు ముక్కులోంచి చీముడు కాస్తుంది కదా, దాన్ని నేను చేత్తో తుడిచి చెట్టుకు పోచుకునేవాడిని. చీమిడి అంటే గలీజ్ క్రిములు ఉంటాయి కదా, అట్లా చెయ్యొద్దు అని అమ్మ చెప్పింది. ఈ చేతి రుమాలతో తుడుచుకుంటూ ఉండాలి, అప్పుడు మన ముక్కు, చేతులు కూడా శుభ్రంగా ఉంటాయి అని చెప్పింది. అట్లాగే మనము జబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూడా శుభ్రమైన చేతి రుమాలతోనే తుడుచుకోవాలి. అప్పుడు మనం చేతితో ఏదైనా తీసుకొని తినొచ్చు. ఇంకా ముఖం కడుక్కున్నప్పుడు, నోరు కడుక్కున్నప్పుడు శుభ్రమైన చేతి రుమాలనే వాడాలి. ఇంకో విషయం, ప్రతిరోజు ఉతికిన చేతి రుమాలనే వాడాలి. పిల్లలు, మీరంతా రోజు అంగన్వాడీకి వెళ్ళినప్పుడు చేతి రుమాల్ని మీ చొక్కాకి లేదా గౌన్కి పెట్టుకొని వెళ్ళాలి. మరి ముక్కు చీమిడి వస్తుంది కదా, అప్పుడు తుడిచినప్పుడు మళ్ళీ ఆ రుమాలితోటి చేతులు తుడుచుకోవద్దు. ఎందుకంటే ఆ రుమాలికంతా చీమిడి ఉంటుంది కదా, మళ్ళీ ఆ చీమిడంతా మళ్ళీ చేతులకి అంటుకుంటుంది, చేతులు మళ్ళీ గలీజ్ అయిపోతాయి. అందుకని దాంతో తుడుచుకోవద్దు. మళ్ళీ వేరే రుమాలతోటి చేతులు తుడుచుకోవాలి. సరేనా? మరి మీరంతా అట్లాగే చేస్తారు కదా. ఇప్పుడు పోయి మా దుంబుకి చెప్పాలి, వాడు కూడా రుమాలు వాడాలి కదా. పిల్లలు, ఇక నేను పోతాను.
టాటా, బాయ్ బాయ్. రుమాలు 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 వాడతా వాడతా వాడతా, రోజు వాడతా. సరే, చింటుబావ ఏం చెప్పాడు? కోతిబావ రుమాలు వాడమని చెప్పాడు కదా. బయటికి వెళ్ళినప్పుడు రుమాలు ఖచ్చితంగా వాడాలి, ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. రేపు నవంబర్ 14 కదా. మనకి ఈ నవంబర్ 14 అనేది ఒక ముఖ్యమైన రోజు పిల్లలందరికీ. సో అంగన్వాడీ కేంద్రంలో కూడా ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున మనమంతా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఏమిటి అనేది మీకు నిన్నటి రోజున చూపించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి, పిల్లలతోటి ఏం మాట్లాడాలి, ఇట్లాంటి అంశాలన్నీ చెప్పడం జరిగింది. సో మనం మళ్ళొకసారి మన పుస్తకంలో, సిలబస్ పుస్తకంలో ఏమి ఇచ్చారనేది ఒక్కసారి చూద్దామా. చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవము, చిల్డ్రన్స్ డే అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం మనకి ఇందులో ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి నేను మీతోటి ఈ విషయాలు మాట్లాడతాను. ఏమి ఇచ్చారు? సో సాంస్కృతిక కార్యక్రమాలు, నవంబర్ నెల, కావలసిన వస్తువులు ఏంటి? మీరు ముందుగా ఇలాంటి వస్తువులన్నీ సేకరించి పెట్టుకోవాలి. చాచా నెహ్రూ చిత్రపటము, సాంస్కృతిక కార్యక్రమానికి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా సేకరించి పెట్టుకోవాలి. విధానంలో పిల్లల్ని గుండ్రంగా కూర్చోపెట్టుకోవాలి. నెహ్రూ చిత్రపటం చూపించి పరిచయం చేయాలి. నెహ్రూ గారి చిత్రపటము చూపించి పరిచయం చేయాలి. ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మాట్లాడాలి. కేంద్రంలో ఇంతకుముందుకు జరుపుకున్న జాతీయ పండుగల గురించి ముందుగా మాట్లాడాలి. అంటే ముందుగా మనం ఆగస్టు నెలలో జెండా పండుగ చేసుకున్నాము, ఆ తర్వాత అక్టోబర్ నెలలో గాంధీ జయంతి చేసుకున్నాము. ఇట్లాంటివన్నీ ఎందుకు చేసుకున్నాం, ఇలాంటి అంశాలన్నీ, వాటి విశిష్టత ఏంటి అనేది మాట్లాడాలి. తర్వాత మన దేశానికి స్వాతంత్రం రావడానికి నెహ్రూ గారు ఎలా పాటుపడారు అన్న విషయాలన్నీ కూడా పిల్లలతోటి వివరించాలి. అలాగే జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14వ తారీఖు 1889వ సంవత్సరంలో జన్మించారని చెప్పాలి. అలాగే ఆయనే మన మొట్టమొదటి ప్రధాని, మన దేశానికి మొట్టమొదటి ప్రధాని అని చెప్పాలి. అలాగే ఆయనే గాంధీజీకి రాజకీయ వారసుడని, శాంతి దూత అని అందరూ అనేవారని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆయన ఎందుకు మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్న విషయము, నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. పిల్లలంటే ఇష్టం కాబట్టి నెహ్రూ గారిని చాచా నెహ్రూ అని అన్నారు. చాచా అంటే చిన్నాన్న కదా అనేసి చెప్పాలి. సో ఆయన పుట్టినరోజనే నవంబర్ 14ని మనం బాలల దినోత్సవంగా దేశమంతటా జరుపుకుంటామన్న విషయం చెప్పాలి. పిల్లలతో పాటుగా ఆయనకు రోజా పువ్వు అంటే ఇష్టం అన్నది చెప్పాలి, గులాబీ పువ్వు. అలాగే ఇలాంటి పొడుపు కథలు చెప్పాలి. తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్ర గులాబీ, చేతిలో తెల్లని పావురము, బాలల చాచ, భారత నేత ఎవరు ఎవరు. మరి చెప్పండి పిల్లలు, తలపై తెల్లని టోపీ, ఎదపై ఎర్ర గులాబీ, చేతిలో తెల్లని పావురం, బాలల చాచ, భారత నేత ఎవరు? ఎవరు మరి? నెహ్రూజీ. సరే, నవంబర్ 14వ తేదీని పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. సో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను మనం ఇవన్నీ ప్రిపరేషన్స్ అనేటివి చాలా ముఖ్యం. పిల్లలకి కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయించాలి, పాటలు నేర్పించాలి. ఈ ప్రాక్టీస్ అంతా కూడా మనము ముందు శనివారాలలో నేర్పించాల్సి ఉంటుంది. ముందు 1-2 శనివారాలంతా ఈ ప్రాక్టీస్కి మనము కేటాయించాలి. సాంస్కృతిక కార్యక్రమానికి ముందుగా పిల్లలు తయారు చేసిన ప్రీ స్కూల్ వస్తువులని ప్రదర్శించాలి. సో పిల్లలు ఏం తయారు చేశారనేది ముందుగా ప్రదర్శన కోసం వచ్చిన వాళ్ళందరికీ, తల్లిదండ్రులకి పరిచయం చేయాలి. అలాగే నెహ్రూ వేషధారులని ప్రదర్శించాలి. ఆ రోజున నెహ్రూ వేషధారులుగా వచ్చిన వాళ్ళందరినీ అందరికీ ప్రదర్శనగా చూపించాల్సి ఉంటుంది.
వాళ్ళు ఏమన్నా మాట్లాడాలన్నా కూడా పిల్లల చేత మాట్లాడించవచ్చు. చిన్న చిన్న రోల్ ప్లేస్ అట్లాంటివి కూడా చేయించవచ్చు. సో ఇవన్నీ దీనివల్ల ఏమవుతుంది, పిల్లల్లో విషయ పరిజ్ఞానం పెంపొందుతుంది. సో ఎవరు గాంధీజీ, ఎవరు అసలు దేశం అంటే ఏంటి, దేశభక్తి ఏంటి, ఇట్లాగా ముఖ్యమైన అన్నీ కూడా దేశభక్తిని పెంపొందించడము, కలిసి పనిచేయడము, భావ వ్యక్తీకరణ, ఇవన్నీ కూడా నైపుణ్యాలన్నీ పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. సో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే చాలా సింపుల్గా తీసేయకూడదు. మనకి ఇవన్నీ కూడా జాతీయ పండుగలు. సో ఈ పండుగలలో మనము తప్పనిసరిగా పిల్లలకి ఈ పండుగలను పిల్లలకి పరిచయం చేయాలి. పరిచయం చేసి ముఖ్యంగా పిల్లలకు సంబంధించినవి అన్ని జాతీయ పండుగలు మనం అంగన్వాడీ కేంద్రంలో చేయడం లేదు. మనం ముఖ్యమైన జాతీయ పండుగలు చేస్తూ ఉన్నాము. సో పిల్లలకి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో రేపంతా అంగన్వాడీ కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించంటే ఎక్కువ మందిని పిలవకండి దయచేసి. ఈ సమయంలో అందరినీ పిలవాల్సిన అవసరం లేదు. ఏదో కొంతమందితోటి మీరు చిన్నగా ఈ కార్యక్రమం అనేది పిల్లలకి చెయ్యండి. పిల్లలతోటి మనము సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మీకు అందరికీ కూడా పాటల రూపంలో చూపించడం జరిగింది. మీరంతా కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. పిల్లలు చాలామంది చూసిన వాళ్ళైతే పిల్లలంతా కూడా నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. సరే, మళ్ళొకసారి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఒకసారి ఆ సాంస్కృతిక కార్యక్రమం అనేది చూద్దాము. పిల్లలు అందరూ నిల్చొని మీరు కూడా ఈ పాటను ప్రాక్టీస్ చేయండి, పాడండి. పుట్టాడు జవహరుడు,
ఓకే, మీరంతా కూడా రేపు ఇవన్నీ ప్రదర్శించి మీ ఇంట్లో కానివ్వండి, అంగన్వాడీ కేంద్రానికి వస్తే అంగన్వాడీ కేంద్రంలో కానివ్వండి ప్రదర్శించండి, సరేనా? మరి బాలల దినోత్సవం రోజు నెహ్రూ గారి చిత్రపటం ముందు మీరు పూలు పెట్టి ఆయనకు నమస్కరించి ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాము, పూర్వగణితంలోకి. సో మనము 8 అంకె నేర్చుకుంటున్నాం కదా, 8 అంకె. సో 8 అంకె నేర్చుకునే దాంట్లో మనము విధానము 8లో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరంతా నేర్చుకోవాలి. ఈ విధానము 8లో యాక్టివిటీ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ యాక్టివిటీని చేసేటప్పుడు మీరంతా కూడా బ్లాక్ బోర్డు మీద చాక్పీస్ తోటి 8 అంకె రాయాలి, నెమ్మదిగా 8 అంకె రాయాలి. నేను ఇక్కడ పేపర్ మీద రాస్తున్నాను 8 అంకె, నెమ్మదిగా రాయాలి 8. రాసే విధానం కూడా చూడండి పిల్లలు, మీరు కూడా 8 అంకె ఎలా రాయాలో చూడండి. చూస్తున్నారా? 8 మళ్ళీ రాస్తాను, 8 చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చూడండి, మళ్ళీ రాస్తున్నాను. మీరంతా కూడా నేలపైన వేలితోటి రాయాలి, రాస్తున్నారా? 8 బ్లాక్ బోర్డు మీద పెద్దగా 8 అంకె రాసిన తర్వాత దాని పక్కన చిత్రపటాలు రాయాలి, 8కి సంబంధించిన చిత్రపటాలు. ఒకసారి మీరు చూసారంటే ఈ 8 చిత్రపటాలు పువ్వులు కావచ్చు, మరేమైనా సరే 8కి సంబంధించిన చిత్రపటాలు గీసి పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత పిల్లల్ని ఒకరొకరుగా పిలిచి పిల్లల చేత 8 అంకె మీద దిద్దించడం, ముందుగా లెక్కించడము. ఒకసారి పిల్లలు మళ్ళీ చూద్దాము. 8 ఇలాగా రాయాలి, చూసారా? 8 అంటే నేను 2000 తోటి కూడా మీరు చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ కనిపించదని నేను ఒక వేలుతో చూపిస్తున్నాను. 8. మరి పక్కన ఏమున్నాయి? పువ్వులు ఉన్నాయి కదా. ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్క పెడదామా? లెక్క పెట్టండి, ఒక్కొక్కటి లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8. ఒక్కొక్క బిడ్డ చేత మనము ఏం చేయాలి అని అంటే ఒక్కొక్క బిడ్డను పిలవాలి. పిలిచి పిల్లలు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నది మీరు దిద్దాలి. దిద్దుతారా? 8 దిద్దండి. అలాగే వీటిని లెక్కించండి. పిల్లల చేత ముందు పువ్వులను లెక్కించి 1 2 3 4 5 6 7 8 అని లెక్కించిన తర్వాత 8 అంకెను దిద్దించాలి. సో ఈ విధంగా పిల్లల చేత ఈ యాక్టివిటీ అనేది బ్లాక్ బోర్డు మీద చేసి చూపించాలి, పిల్లల చేత చేయించాలి, ఓకేనా? 8. నెక్స్ట్ పిల్లలు ఇప్పుడు మీరేం చేయాలి అని అంటే 8 అంకెను మీరు కింద నేల మీద దిద్దాలి. దిద్దుతున్నారా? ఒక్కసారి నేల మీద దిద్దండి, నేల మీద దిద్దాలి. 8 దిద్దారా? రాశారా? ఊరికనే వేలుతోటి 8 అని రాయాలి, ఓకేనా? అలాగే గాలిలో 8 అని రాయాలి. ఇప్పుడు రాస్తారా? గాలిలో 8 నేను రాస్తున్నాను చూడండి. 8 మీరు కూడా రాయండి. 8 గాలి లోపల 8 అని రాయాలి. 8 ఓకేనా? ఇలాగా 8.
గాలి లోపల 8 రాయాలి, నేల మీద 8 రాయించాలి. ఈ విధంగా ఇంకొక విధానం అనేది విధానం 9 అది. సరే, విధానము 10 కూడా చూద్దాము. విధానం 10లో పిల్లల చేత కొన్ని ఏవైనా వస్తువులు తీసుకోవాలి, తీసుకొని పిల్లల చేత లెక్కింప చేయాలి. ఇక్కడ ఈ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు, చూద్దాం. జెస్సీ నీ దగ్గర ఏమున్నాయి? కాయలు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులను ఒక్కొక్కటి లెక్క పెడుతూ వరుసలో పెట్టాలి. సరేనా పిల్లలు? పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఎన్ని గింజలు ఉన్నాయి జగదీష్? 8 గింజలు. ఏంటవి? 8 గింజలు. శ్రేయ, ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 8 రాళ్ళు. ఏంటవి? 8 రాళ్ళు. 8 రాళ్ళు. జెస్సీ, ఏంటవి? కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయి? 8 కాయలు. 8 కాయలు. అందరు ఒకసారి చెప్పండి. 8 గింజలు, 8 రాళ్ళు, 8 కాయలు. 8. సో ఇప్పుడు మనం చూపించింది విధానం 11లో ఒక పార్ట్. అలాగే విధానం 11లో కూడా ఇంకొకటి నానేసం మాట ఉంది, అది కూడా చూద్దాం మనం. అంకెలకు సంబంధించిన చిత్రాల కార్డులు ఉన్నాయి. జగదీష్ నీ దగ్గర ఏముంది? జగదీష్ నీ దగ్గర 8. జెస్సికా, నీ దగ్గర ఏ అంకె ఉంది? 7. శ్రేయ, నీ దగ్గర ఏమున్నాయి? 7 చాక్లెట్లు. 7 చాక్లెట్లు. యోగిత, నీ దగ్గర ఏమున్నాయి? ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 8 ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి? 5. 8 ఫ్లవర్స్. 8 ఫ్లవర్స్. పిల్లలు, నేను పాట పాడుతూ కంజీర మోగిస్తాను, మీరు చుట్టూ తిరుగుతూ ఉండాలి. తర్వాత నేను ఏ అంకె చెప్తే ఆ అంకె వారు ఆ అంకెకి సంబంధించిన చిత్రపటం వారితో నేస్తంగా వచ్చి ఇక్కడ నిలబడాలి. సరేనా పిల్లలు? స్టార్ట్. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. 7 అంటే 7, 7 అంటే 7. వారానికి రోజులు 7, 8 అంటే 8. దిక్కులు మూలలు 8. అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. రన్ 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 రన్. 8. జగదీష్, నేను వేస్తాం ఎవరు? 8 పూలు. 8 పువ్వులు. యోగిత, నేను వేస్తాం ఎవరు? 8. జగదీష్, ఒకసారి లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7. 7 8. 8 పూలు. 8 పువ్వులు. 8 పువ్వులు. చెప్పండి ఒకసారి. 8 పువ్వులు. మళ్ళీ ఆడదాం. అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. 7 అంటే 7, వారానికి రోజులు 7. 7. మీరిద్దరు నేస్తాలా? శ్రేయా, నేను నేస్తాం ఎవరు? ఎంత? 7. జెస్సీ, నేను నేస్తాం ఎవరు? చాక్లెట్లు. ఎన్ని చాక్లెట్లు? 7 చాక్లెట్లు. 7 చాక్లెట్లు. లెక్క పెట్టు ఒకసారి. 1 2 3 4 5 6 7. 7 చాక్లెట్లు. 7 చెప్పండి. 7. 7 చాక్లెట్లు.
భలే 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 అంకెలు. భలే భలే అంకెలు. 8 వారు నేస్తంగా జతకట. యోగిత, శ్రేయ మీరిద్దరు నేస్తారా? నేను నేస్తాం ఎవరు? 8. శ్రేయ నేను నేస్తాం ఎవరు? 8 గులాబీలు. లెక్క పెట్టి ఒకసారి. 1 2 3 4 5 6 6 7 8. చెప్పండి. 8 గులాబీలు. పిల్లలు మీరు కూడా చెప్పండి. 8 గులాబీలు. ఒకసారి చెప్పండి. 7 8 7 8. పిల్లలు నానేస్తాం మాట మీరు చాలా బాగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. సో ఇది నానేస్తాం మాట విధానము 11. విధానం 10 ఇప్పుడు చూద్దాము ఒకసారి. మన దగ్గర 1 నుండి 8 అంకెల కార్డులు అనేటివి తయారు చేసి పెట్టుకోవాలి. 1 నుండి 8 అంకెల కార్డులు. తర్వాత కొన్ని ఆకులు కానివ్వండి, పువ్వులు కానివ్వండి పిల్లలందరికీ ఇవ్వాలి, పిల్లల దగ్గర పెట్టాలి. ఇలాంటి సెట్లు కొన్ని ఎక్కువ చేసుకోవాలి, పిల్లల్ని అందరికీ వచ్చేలాగా సెట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క అంకె ఇస్తూ పెడుతూ పిల్లలు ఆ అంకెతోటి వాళ్ళ దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులని లెక్కించి పెట్టమని చెప్పాలి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏం అంకె ఉంది చెప్పండి. ఏం అంకె కనిపిస్తుంది మీకు? 6 కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 6 ఆకులు లెక్కించాలి. మీరు లెక్కించి ఇక్కడ పెట్టాలి. 1 2 3 4 5 6. సరేనా? కరెక్ట్గా లెక్కించామా? 6 ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ ఇంకొక అంకె పెడతాను. 5. ఇప్పుడు లెక్కించి పెట్టండి. 5 ఆకులు. 1 2 3 4 5 పెట్టారా? సరిగ్గా పెట్టామా? ఓకే. ఇప్పుడు 8 ఆకులు లెక్కించి పెట్టాలి. పెడుతున్నారా? మీ దగ్గర తెచ్చుకున్నారా? సరే, నేను లెక్క పెడుతున్నాను, మీరు కూడా లెక్క పెట్టండి. ఎన్ని? 4 5 6 7 ఇంకా ఇంకొకటి పెడితే 8. అంతేనా? రైట్, 8. ఈ విధంగా పిల్లల చేత అన్ని అంకెల కార్డులు పెడుతూ ఒక్కొక్క అంకె కార్డుని చూసుకుంటూ పిల్లవాడు అంకెను గుర్తించాలి. గుర్తించి తర్వాత ఆకులు లెక్కించి పెట్టాలి. ఆకులు కావచ్చు, ఏవైనా వస్తువులు, గింజలు కావచ్చు, ఏవైనా కానివ్వండి, లెక్కించి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకొక కార్డు చూద్దాము. 2 కదా. 2 లెక్కించి పెట్టండి. 1 2. ఓకేనా? ఇప్పుడు 1 కదా. 1 ఆకు. అలాగే 7 2 3 4 5 6 7. సో ఈ విధంగా అన్ని అంకెల కార్డులను లెక్కించి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మనము అభ్యసన దీపికలో మనకి యూకేజీ పిల్లల అభ్యసన దీపికలో ఒక పేజీ ఉంది. 8 అంకె దిద్దడం అనేది అది చూద్దాం. మరి అంకెను దిద్దడం అనే అభ్యసన పత్రము చేద్దాము. ముందుగా సూచనలు చూద్దాము. చుక్కలపై బాణం గుర్తులను అనుసరించి దిద్దాలి. అంకెను పైకి గట్టిగా పలకాలి. బొమ్మలను లెక్కించి చెప్పాలి. ఉదాహరణకి 8 త్రిభుజాలు. సరే, ముందుగా 8 అంకె చూద్దాం. పిల్లలు ఇక్కడ చూస్తున్నారా? 8 అంకె కనిపిస్తుంది.
చుక్కలతో కనిపిస్తుంది కదా, చుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అంకెను మనము దిద్దుదాము. బాణం గుర్తులు ఎక్కడున్నాయి? ఇక్కడ మొదలయ్యింది. ఈ విధంగా వేలుతో ముందు ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఇలాగా పైనుండి కిందికి మెలిక తిప్పుతూ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి మెలిక పైన కలపాలి. ఇది 8. మరి మనం ఈ చుక్కల్ని కలుపుదామా? ఇక్కడ మొదలుపెట్టి బాణం గుర్తు ఇలా ఉంది కదా, ఇలాగ నెమ్మదిగా చుక్కల్ని కలుపుతూ మళ్ళీ కిందికి బాణం గుర్తు ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. కిందికి ఇలాగా చుక్కల్ని కలుపుతూ మళ్ళీ బాణం గుర్తు ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగ పైకి మళ్ళీ మెలికతో పైన కలిపేసేది. 8. పిల్లలు మళ్ళీ దిద్దుదాము. చూసారా? జాగ్రత్తగా చూడండి. ఇలాగా పిల్లల చేత పదే రాయించండి. చుక్కల్ని కలుపుతూ దిద్దించండి. తర్వాత పిల్లలు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? త్రిభుజాలు కదా, త్రిభుజాలు లెక్క పెడదాం. మరి త్రిభుజాలని పసుపు రంగులో ఉన్నాయి త్రిభుజాలు కదా, లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు చెప్పండి, ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? 8 త్రిభుజాలు ఉన్నాయి కదా. ఇక్కడ 8 కూడా రాసింది, ఇక్కడే రాశారు 8 త్రిభుజాలు. సరే, కింద మరొక అంశం ఇచ్చారు చూద్దాము, మరొక అభ్యసన ఇచ్చారు చూద్దాము. 8 త్రిభుజాలకు రంగు నింపాలి, చుక్కలను కలుపుతూ రాయాలి. ఇక్కడ 8 త్రిభుజాలు ఇచ్చారు కదా పిల్లలు, త్రిభుజాలకు రంగులేద్దాము. తర్వాత మనము చుక్కల్ని కలుపుతూ 8 రాద్దాము. బాణం గుర్తులను అనుసరిస్తూ 8 రాద్దాము. ముందుగా రంగులు వేద్దామా? మరి రంగులు వేసాము, ఇప్పుడు 8 రాద్దాము. బాణం గుర్తులను అనుసరిస్తూ 8 రాద్దాము. పైన మొదలు పెడదాము. 8 మెలిక తిరుగుతూ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మెలిక, మళ్ళీ చుక్కల్ని కలుపుతూ పైకి 8. మళ్ళీ ఇక్కడ రాద్దామా? ఇక్కడ బాణం గుర్తులు చూస్తున్నారు కదా, బాణం గుర్తులను అనుసరిస్తూ చుక్కల్ని కలుపుతూ 8 రాశాను నేను. మళ్ళీ ఇక్కడ కలుపుతూ రాద్దాము. 8 అని అంటూ పిల్లల చేత చుక్కల్ని కలుపుతూ రాయించండి. 8. ఈ విధంగా కింది వరుసలోని 8 అంకెలను కూడా రాద్దాము. చుక్కలను కలుపుతూ 8 అంకె రాసిన తర్వాత కింద మరొక అభ్యసన ఇచ్చారు చూద్దాము. స్వంతంగా 8 రాయాలి. ఈ విధంగా పిల్లల చేత 8 అంకె దిద్దించిన తర్వాత కింది వరుసలో పిల్లలు సొంతంగా 8 రాయగలుగుతారు. సో పిల్లలని మనము ప్రోత్సహించాలి. పిల్లలు ఇక్కడ 8 అంకె ఉంది కదా, మనం ఈ చుక్కలను కలుపుతూ 8 రాద్దాము. రాసారా? 8. మరి ఇప్పుడు ఇదే డబ్బాలో, ఈ డబ్బాలలో మనము 8 అంకె రాద్దాము. 8 ఈ విధంగా పిల్లల చేత 8 అంకె రాయించాలి. కొద్దిగా కష్టమైన పనే, కానీ విధానాన్ని అనుసరిస్తూ పిల్లల చేత, బాణం గుర్తులను అనుసరిస్తూ పిల్లల చేత 8 అంకె రాయించాలి. ఈ 8 అంకె రాయించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా కష్టంగా రాయాల్సి ఉంటుంది. పిల్లలకు కష్టమైన పని. కొంచెం బాణం గుర్తులు గీస్తూ అది ఎలా రాయాలనేది మళ్ళీ చూపిస్తూ అంగన్వాడీ టీచర్ పిల్లలకు నేర్పించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఆ విధంగా పిల్లలకు నేర్పించండి. 8. ఈ రోజంతా కూడా నేలపైన 8 అంకె రాసి బాణం గుర్తులు గీసి చేయిస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనకి వర్క్ బుక్కు సంబంధించిన ఒక పేజీ ఇప్పుడు సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు చెప్తారు. ఇది యూకేజీ వర్క్ బుక్లో కే అక్షరానికి సంబంధించిన పేజీ. అందరూ తీసి చూడండి. ముఖ్యంగా పిక్చర్ కాంప్రహెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది, కష్టమైంది కూడా. చూడండి. ఇప్పుడు మనము 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ఆంగ్ల భాషా పరిచయంలో కే అక్షరాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. పిక్చర్ కాంప్రహెన్షన్ లెటర్ కే అంటే చిత్రపఠనం. కే అక్షరం యొక్క చిత్రపఠనము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలన్నింటినీ కూడా అంగన్వాడీ టీచరు గుర్తుపెట్టాలి. గుర్తించిన తర్వాత కే అక్షరానికి సంబంధించిన ఆ పదాలని గట్టిగా పైకి పలికిపించాలి. పలికిపించి మొదట అక్షర శబ్దం ఏంటి అనేటువంటిది మనకి చెప్పాలన్నమాట పిల్లలకి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ద క్యాంగరూ, కిటన్, కోలా అండ్ ద కైట్. ఇక్కడ కొంత వర్ణన ఇచ్చారు, ఇక్కడ చిత్రపటాలు ఇచ్చారు. ఈ 4 పదాలని మనము ఇప్పుడు పలికిపించాలన్నమాట. ఇక్కడ చూడండి, వాట్ కెన్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? క్యాంగరూ కదా. తెలుగులో కంగారు అనుకుంటామని చెప్పాం కదా. క్యాంగరూ. సే ఇట్ అగైన్. క్యాంగరూ. ఇది కైట్ కదా, గాలిపటం అనుకున్నాం కదా. ఓకే. ఇక్కడ చూడండి, కింద ఎవరు కనపడుతున్నారు చూసారా ఎప్పుడన్నా? దిస్ ఇస్ కోలా బేర్ అంటాం, అంటే ఎలుగుబంటి లాంటిది అనమాట. ఓకే. ఇక్కడ ఏమున్నది చూడండి, ఈ చిత్రపటంలో కీ కూడా ఉంది కదా. ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ? కిటన్. పిల్లి పిల్ల తెలుసు కదా, పిల్లి పిల్ల కనిపిస్తుంది. ఓకే. అయితే ఈ చిత్రాలకి సంబంధించినటువంటి వర్ణన కూడా ఇచ్చారు, మనం చదువుదాం. ఓకేనా? ద క్యాంగరూ హ్యాడ్ ఏ కిటన్ ఇన్ హర్ పౌచ్. అంటే ఈ కంగారు తెలుసు కదా, క్యాంగరూ అంటాం మనము. దానికి ఒక పర్సు లాంటిది ఉందంట. ఆ పర్సు లాంటి దాంట్లో ఒక చిన్ని పిల్లి ఉందంట. కిటన్ అంటాం. ఏమంటాము? కిటన్. ద క్యాంగరూ వాస్ ఫ్లయింగ్ ఏ కైట్. అంటే ఈ క్యాంగరూ ఒక గాలిపటాన్ని ఎగురవేస్తుందంట. అండ్ ద కైట్ గోట్ స్టక్ ఇన్ ద ట్రీ. ఇక్కడ చూసారా, ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టులో గాలిపటము ఇరుక్కుపోయిందంట. బట్ క్యాంగరూ హ్యాడ్ ఎ ఫ్రెండ్, ద కోలా బేర్, హూ కెన్ క్లైమ్ ద ట్రీ. కానీ కంగారుకి ఒక మంచి ఫ్రెండ్ ఉందంట. ఫ్రెండ్ పేరు కోలా బేర్. బేర్ అంటే ఎలుకబంటు అనుకున్నాను తెలుసా. ఈ ఎలుకబంటు ఇలా చెట్లెక్కగలదన్నమాట. అయితే ఈ చెట్లెక్కి తను తీస్తుంది అని చెప్తుంది అనమాట ఇక్కడ వర్ణనలో. ఆ తర్వాత చూడండి, ద కోలా టైడ్ ఎ కీ టు ద కైట్. అంటే ఈ కోలా అంటే చెప్పుకున్నాం కదా, ఎలుకబండి ఏం చేసిందో తెలుసా, ఒక దారాన్ని కీకి కట్టేసిందంట. కీ అంటే తాళపు చెవి అనుకున్నాం కదా. అండ్ ద కైట్ కేమ్ డౌన్. కట్టేసి ఈ యొక్క కైట్ అంటే గాలిపటం ఉంది కదా, ఈ గాలిపటాన్ని తీసేసిందంట, కిందకి ఇచ్చేసింది. చూడండి, క్యాంగరూకి గాలిపటం వచ్చేసిందా లేదా? ఎస్, వచ్చేసింది కదా. ఇప్పుడు మనము కే అక్షరానికి సంబంధించినటువంటి ఏమేమి పదాలు ఉన్నాయో చూద్దాం. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? క్యాంగరూ. క్యాంగరూ. సే ఇట్ అగైన్. క్యాంగరూ. మొదటి అక్షర శబ్దం ఏంటి? సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ క. క. సే ఇట్ అగైన్. క. ఓకే. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్? కిటన్. కిటన్. కిటన్లో మొదటి అక్షర శబ్దం క. సే ఇట్ అగైన్. క. క. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? మీ అందరికీ తెలుసు,
గాలిపటం కదా. కైట్, దిస్ ఇస్ అ కైట్. కైట్లో మొదటి అక్షర శబ్దం సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అంటాం. ఏమంటాము? మొదటి అక్షర శబ్దం క. ఖ. సెట్ అగైన్ క. ఇక్కడ చూడండి ఎవరున్నారు? కోలా బేర్ కదా. కోలా మొదటి అక్షర శబ్దం. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ కోలా? మొదటి అక్షర శబ్దం క. ఖ. సెట్ అగైన్ క. ఓకే. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఇట్స్ అ కీ కదా. కీలో మొదటి అక్షర శబ్దం ఫస్ట్ సౌండ్ ఏంటి? క. చెప్పండి, క. మనము మళ్ళీ క్యాంగరూకి, ఇక్కడ క్యాంగరూ కూడా ఉన్నది కదా. ఏమనుకున్నాము? ఫస్ట్ సౌండ్ ఆఫ్ ద లెటర్ ఏంటి? బిగినింగ్ సౌండ్. మొదటి అక్షర శబ్దము ఖ. ఈ పర్స్లో ఎవరున్నారు? పౌచ్ ఉంది కదా ఇక్కడ. కిచెన్. కిచెన్ని మళ్ళీ ఏమంటాము? పిల్లి పిల్ల. ఖ. సెట్ అగైన్ క. మొదటి అక్షర శబ్దం క. ఓకే. తర్వాత రెండవ అభ్యాసన చూద్దాము. నేమ్ ద పిక్చర్, సే ద వర్డ్ అండ్ బిగినింగ్ లెటర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్. అంటే ఈ యొక్క చిత్రపటాన్ని గుర్తింపచేసి ఆ పదాన్ని పలికిపించి మొదటి అక్షర శబ్దం ఏంటో మనము చెప్పాలి. ఓకే. ఓకే చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? చిల్డ్రన్ సే ఇట్ అగైన్. కైట్. ఎస్, కైట్. కైట్లో మొదటి అక్షర శబ్దం సౌండ్ ద ఫస్ట్ లెటర్. ఏమనుకుంటాం? బిగినింగ్ లెటర్ సౌండ్ క. క. సే ఇట్ అగైన్ క. హూ ఈస్ హీ చిల్డ్రన్? కింగ్ కదా. కింగ్లో మొదటి అక్షర శబ్దం ఖ. ఖ. క. సే ఇట్ అగైన్ క. వాట్ ఈస్ దిస్? కెటిల్. కెటిల్లో మొదటి అక్షర శబ్దం ఎస్ క. క. ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కీ కదా. కీలో ఫస్ట్ లెటర్ సౌండ్ క. 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 ఓకే. క్యాంగరూ. వాట్ ఈస్ దిస్? క్యాంగరూ. క్యాంగరూలో మొదటి శబ్దం ఏం వినిపించింది? అక్షర శబ్దం ఖ. ఖ. ఓకే. వాట్ ఈస్ దిస్? కిచెన్. కిచెన్లో మొదటి అక్షర శబ్దం ఏంటి? సౌండ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ ఖ. ఖ. ఓకే. మూడవ అభ్యాసన, ఫైండ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ కే. ఇక్కడ కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలని మనము చూడాలి. పుట్ ఎ టిక్ టు ద పిక్చర్ దట్ బిగిన్స్ విత్ ద లెటర్ కే. అంటే కే అక్షరానికి సంబంధించినటువంటి చిత్రాలకి మాత్రం మనము టిక్ పెట్టాలి. ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇప్పుడే చూసాం కదా, ఏమంటాము? కోలా. కోలా బేర్ కదా. మరి మొదటి సౌండ్ ఏమి వినిపించింది? అక్షర సౌండ్ ఖ కదా. టిక్ పెడదామా? ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కిచెన్. కిచెన్లో ఫస్ట్ సౌండ్ ఏమి వినిపించింది? లెటర్స్ ఫస్ట్ సౌండ్ ఎస్ క. టిక్ పెడదామా? ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? హట్. హట్లో కేమి వినిపిస్తుందా? హట్. నో కదా. నో టిక్. ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? క్యాంగరూ కదా. క్యాంగరూలో మొదటి అక్షరం ఏంటి? కే కదా. అక్షర శబ్దం క. ఓకే. టిక్ పెడదామా? ఎస్. ఇక్కడ చూడండి, క్రాస్ అవుట్ పిక్చర్స్ that do not begin with letter K.
అంటే కే లెటర్తో సంబంధించినటువంటి చిత్రాలకి మనము ఇంటూ మార్క్ పెట్టమన్నారు. ఓకే, కైట్. కైట్లో మొదటి కే వస్తుంది కదా, కైట్ కదా, శబ్దము కే, క కదా. మరి ఇప్పుడు టిక్ పెడదామా? నో టిక్. ఓకే, వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? షర్ట్. షర్ట్. మరి శబ్దం ఏమొచ్చింది? మొదటి అక్షర శబ్దం కదా, కే కాదు కదా. ఇంటూ పెడదామా? ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? కే. కీ. కీలో మొదటి అక్షర శబ్దం క కదా. మరి టిక్ ఇంటూ పెడదామా? నో కదా. కెటిల్ మొదటి అక్షర శబ్దం క, అక్షరం కే. మరి ఇంటూ పెడదామా? నో. ఓకే, సో ఈ విధంగా మనము వర్క్ బుక్లో పేజెస్ చేయించాలి. ఇది మనకి యూకేజీ బుక్లో ఉన్న పేజెస్. తర్వాత మనము ఇప్పుడు ఒక కథ చూద్దాము పిల్లలు. కథ చూద్దాము, కథ విందాము పిల్లలు. మీకందరికీ కోతి ఏం పనులు చేస్తుందో తెలుసు కదా. అయినా మళ్ళీ ఒకసారి కోతి గురించి చెప్పుకుందాం. చెట్ల మీద అటు ఇటు గెంతుతూ ఆడుకుంటూ ఉంటుంది. కొమ్మలు పట్టుకొని ఉయ్యాలలు ఊగుతుంది. చెట్లకు పండ్లుంటే చక్కగా తినేస్తుంది. ఇంకా ఏమైనా గింజలున్నా తినేస్తుంది. ఒకరోజు చెట్టు మీద ఆడుకుంటూ ఉంటే కోతికి ఒక కొబ్బరి చిప్ప కనిపించింది. అబ్బా, ఈరోజు కొబ్బరి చిప్ప దొరికింది, భలే భలే అంటూ గబగబా చెట్టు కిందికి వెళ్ళి కొబ్బరి చిప్పను తీసుకుంది. చెట్టు దిగేటప్పుడు దారిలో ఉన్న ముళ్ళను కోతి చూడలేదు. అదిగో అప్పుడే కోతి తోకకు ఒక ముళ్ళు కుచ్చుకుంది. ఏదో నా తోకకు కుచ్చుకుంది, ముళ్ళు కుచ్చుకున్నట్టుంది, నొప్పిగా ఉంది. అబ్బా అంటూ నెమ్మదిగా తోకకున్న ముళ్ళును తీయడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ముళ్ళు తీయలేకపోయింది. అబ్బా, నొప్పిగా ఉంది, ఎవరైనా ఈ ముళ్ళు తీస్తారా అని అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించలేదు. అలా ముందుకు వెళ్తా, ఎవరైనా కనిపిస్తే ఈ ముళ్ళు తీయమని అడుగుతా అనుకుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దారిలో ఒక తాతను చూసింది. తాత దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, తాత తాత, నా తోకకు ముళ్ళు కుచ్చుకుంది, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ తీయవా అంటూ బతిలాడింది. తాత కోతికేసి చూసి, నువ్వు అటు ఇటు కింద పైన చూసుకోకుండా గెంతితే ఇదిగో ఇలాగే అవుతుంది. సరే ఇలారా, దగ్గరకు చూస్తా అని అంటూ కోతి తోకను పరీక్షించాడు. ముళ్ళు లోపలికి దిగినట్లుంది, సూది ఉంటే గాని తీయలేను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళి ఒక సూది తెచ్చాడు. ఆ సూదితో కోతి తోకకు కుచ్చుకున్న ముళ్ళుని తీశాడు. కోతికి, అమ్మయ్య, ఒకటే నొప్పి, ముళ్ళు తీసాక నొప్పి తగ్గిపోయింది, చాలా థ్యాంక్స్ తాత అన్నది కోతి. అట్లాగే కోతికి ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ సూది నా దగ్గర ఉంటే నాకు ఎప్పుడైనా ముళ్ళు కుచ్చుకుంటే నేనే తీసుకోవచ్చు అని అనుకుంది. అప్పుడు తాతను అడిగింది,
తాత, నాకు ఆ సూది ఇస్తావా? నీకు ఈ కొబ్బరి చిప్పను ఇస్తాను. తాత, సరే తీసుకో. నీకు మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే నువ్వే తీసుకోగలుగుతావు అని చెబుతూ కొబ్బరి చిప్పను తీసుకొని కోతికి సూదిని ఇచ్చాడు. కోతి తాత దగ్గర నుండి సూదిని తీసుకొని మహా సంతోషంగా వెళ్తూ ఉంటే ఒక దర్జీ అంటే బట్టలు కుట్టేటాయన కనిపించాడు. ఆయన కుట్టిన చొక్కాలు, జుబ్బాలు వేలాడుతూ కనిపించాయి. అరే, ఈ జుబ్బాలు చాలా బాగున్నాయి, నాకు ఒక బాగుండునే అని అనుకుంటూ ఆ దర్జీ దగ్గరికి వెళ్ళి అడిగింది. దర్జీ అన్నా, నేను ఈ సూదిని నీకు ఇస్తాను, నాకు ఒక జుబ్బా ఇవ్వవా అని అంది. దర్జీ సూది తీసుకొని, బట్టలు కుట్టడానికి ఈ సూది బాగానే పనికి వస్తుంది అని అనుకుని ఒక జుబ్బాను కోతికిచ్చాడు. కోతి జుబ్బా తీసుకొని వెళ్తూ ఉంటే ఒక కుమ్మరి అతను కుండలు చేస్తూ కనిపించాడు. కుండలను చూడగానే కోతికి సరదా వేసింది. ఎంత బాగా ఈ కుండలు చేస్తున్నాడు అని అంటూ కుమ్మరి ఆయన దగ్గరకు వెళ్ళి, కుమ్మరి అన్నా, ఇదిగో నాకు ఒక కుండను ఇస్తావా? నేను ఈ జుబ్బాను నీకు ఇస్తాను అంటూ అడిగింది. కుమ్మరి అతను, సరే సరే, అలాగే తీసుకో, నాకు కూడా ఒక జుబ్బా కావాలి అన్నాడు. కోతి జుబ్బా ఇచ్చింది. కుమ్మరి ఒక కుండను కోతికిచ్చాడు. కోతి కుండ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అవ్వకు ఇచ్చింది. అవ్వా, ఇదిగో ఈ కుండ తీసుకో, నువ్వు వంట చేస్తావు కదా, నీకు పనికి వస్తుంది, ఇందులో చక్కగా వంట చెయ్యొచ్చు అని అన్నది. అవ్వ, నువ్వు ఎంత మంచోడివి, నా కోసం కుండ తెచ్చావా అంటూ సంబరపడింది. అదే రోజు కోతి కోసము ఎంతో రుచిగా పాయసం వండి పెట్టింది. కోతి, అవ్వా, నువ్వు నాకు ఇష్టమైన పాయసం చేశావా? చాలా థ్యాంక్స్ అవ్వా. అబ్బా, ఎంత మంచి వాసన వస్తున్నదో అంటూ గబగబా పాయసం తిని సంతోషంగా గంతులు వేసింది. తన ఇంటికి బయలుదేరింది. దారిలో ఆనందంగా ఒక పాట కూడా పాడింది. ముళ్ళు పోయి సూది వచ్చి డామ్ డామ్ డామ్, ముళ్ళు పోయి సూది వచ్చి డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చి డామ్ డామ్ డామ్, సూది పోయి జుబ్బా వచ్చి డామ్ డామ్ డామ్, జుబ్బా పోయి కుండ వచ్చి డామ్ డామ్ డామ్, జుబ్బా పోయి కుండ వచ్చి డామ్ డామ్ డామ్, కుండ పోయి పాయసం వచ్చి డామ్ డామ్ డామ్, కుండ పోయి పాయసం వచ్చి డామ్ డామ్ డామ్, పాయసం ఎంతో నాకు నచ్చి డామ్ డామ్ డామ్, పాయసం ఎంతో నాకు నచ్చి డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్. సో కోతి పాయసం కథ. నెక్స్ట్ మనము తెలుగు భాష పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాష పరిచయంలో మనము జా అక్షరం నేర్చుకుంటూ ఉన్నాం కదా. జా అక్షరానికి సంబంధించిన అంశంలో మనం ఇప్పుడు దిద్దడం అనే యాక్టివిటీ చూద్దాము. దిద్దడం అనేది మనకు సరళ గారు ఇన్స్ట్రక్టర్ ఉన్నారు, తను చూపిస్తారు. చూద్దాం మరి జా అక్షరము దిద్దడం. జా అక్షరం దిద్దటంలో ఇప్పుడు 4 విధాలుగా మనం నేర్చుకుంటున్నాం కదా. దాంట్లో మొదటి విధానం బాణం గుర్తుల ప్రకారం దిద్దటము, రెండవది వచ్చేసేసి చింతపెక్కల ప్రకారము మనము బాణం గుర్తులు తీసుకొని దాని ప్రకారం చింతగచ్చెలు అమర్చటము, మూడవది వచ్చేసేసి గింజలు అంటించటం, నాలుగవ పద్ధతి ఇసుకతో పని అనమాట. అంటే ఇసుక మీద జా అక్షరం ని దిద్దటం అనమాట. ఈ విధంగా ఎట్లా ఉంటాయో మనం ఒకసారి చూద్దామండి. ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం కదా. చూడండి ఇక్కడ
జా అక్షరం దిద్దటం. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలయ్యి ఈ విధంగా వస్తుంది. సో చూపుడు వేలు మధ్య వేలు రెండింటి ప్రకారం చూడండి దిద్దుతున్నాం. ఓకే, జ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక వంకర, ఇక్కడ దాకా మొదటి వంకర, తర్వాత రెండవ వంకర. చాలా సింపుల్ అన్నమాట ఈ ప్యాటర్న్ దిద్దటం. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక వంకర మధ్య నుంచి. ఓకే, ఈ విధంగా జ అక్షరాన్ని మనము దిద్దించాలి. తెలుసు కదా, మొదటి ఒక వంకర, రెండవ ఒక వంకర, మూడవ వంకర. చెప్పండి జా. చెప్పండి మరొకసారి జా. ఓకే, అలాగనే ఇప్పుడు టీచర్ ఏం చేయాలి తెలుసా, ఇట్లా బాణం గుర్తుల ప్రకారము ముందు బిడ్డ ముందు బాణం గుర్తులు పెట్టాలి, తర్వాత కింద బాణం గుర్తులు లేని జా పెట్టాలి. సో ఈ బాణం గుర్తులు ఉన్నటువంటి ఈ జాని చూపిస్తూ బాణం గుర్తులు ఉన్నటువంటి ఈ జాని చూపిస్తూ బాణం గుర్తులు లేని ఈ జా మీద ఏం పెట్టాలి, చింతగింజలు పెట్టాలి. ఎలా పెట్టాలో చూద్దాం ఉండండి. తెలుసు కదా మీకు, ఫస్ట్ కర్వ్స్ మనం చూసుకున్నాము. ఒక్కొక్క గింజగా జా అనుకుంటూ పెట్టాలి. ఫస్ట్ కర్వ్ కంప్లీట్ చేసిన తర్వాత రెండో కర్వ్ ఒక్కొక్కటి చేయాలన్నమాట. ఇలా పెట్టాలి. ఈ విధంగా మనం పెట్టడం ద్వారా ఏం జరుగుతుంది, బిడ్డకి జా అక్షర ముద్రణ మెదడులో అలా పడిపోతుందన్నమాట. సో ఇన్ని విధాలుగా మనం చేయిస్తున్నాం చూడండి పిల్లలకి. బాణాల గుర్తుల ప్రకారము, తర్వాత ఈ విధంగా చింతపెంకె ఫస్ట్ దిద్దిస్తున్నాము, రెండోసారి చింతపెక్కెలు పెట్టిస్తున్నాము కదా. ఓకే, ముందుగానే టీచర్ ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసుకొని ఈ వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఉంటే చాలా ఈజీ. అప్పుడప్పుడు వెతుక్కోవటం కాకుండా, ఓకేనా, ఈ విధంగా పెట్టడం వల్ల చూసి బిడ్డ ఈ పట్టు అనేటువంటిది వస్తుంది, సూక్ష్మ కండరాల అభివృద్ధి చెందుతుంది. పదే పదే చెప్తున్నాం ఎంత ముఖ్యమో. పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు రాయటానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. మనము పాడిస్తూ ఆడిస్తూ మనం నేర్పిస్తున్నాం ఈ అక్షరాలన్నీ. టీచర్స్ గమనించాలి, అలాగనే పేరెంట్స్ కూడాను గమనించుకోవాలి. ఆ వయసుకి ఇట్లాంటి ఆటల ద్వారానే మనము అక్షరాలు నేర్పించడం మంచి పద్ధతి అన్నమాట. ఓకే, ఈ విధంగా జా అనుకుంటూ బిడ్డ చింతపెక్కలు పేర్చాలి. తర్వాత ఇదే చింతపెక్కల్ని అతికించాలన్నమాట, లేదా వేరే విధంగా. సో అతికించడంలో మనం చూడండి ఎన్ని రకాలుగా చేస్తున్నామో. ఒకటి దూదితో చేశాను, తర్వాత ఇక్కడ మీకు కనిపించట్లేదు, యాక్చువల్గా ఇది ఈ కలరు ఇది చింపిన కాగితాలతో అన్నమాట. ఆ తర్వాత చింపిన కాగితాలతో, తర్వాత ఇక్కడ గుడ్డు పొట్టుతో, మామూలుగా అంగన్వాడీ సెంటర్లో బోల్డ్ అని గుడ్లు ఉంటాయి కదా ఉడకబెట్టినవి. సో ఆ పొట్టు అంతా కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా పిల్లలకి ఇచ్చేసి పేరెంట్స్కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పొట్టు చేయమన్నా చేస్తారు, లేకుంటే ఆయమ్మో ఏదో టైంలో చూసుకొని ఈ విధంగా మనము ఆ పొట్టుతో చేసుకోవచ్చు. ఆ తర్వాత కాగితపు ఉండలతో చేశాను. ఆ తర్వాత థర్మోకోల్ బాల్స్తో అన్నమాట. ఇలా ఇన్ని విధాలుగా మనము పిల్లలకి గ్రూప్స్గా చేసి చేయించవచ్చు అన్నమాట. ఇంకా వేరేవి కూడా చేయించవచ్చు, తర్వాత చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి ఇసుకతో తెలుసు కదా, చూపుడు వేలు మధ్య వేలు జా అనుకుంటూ ఈ విధంగా ఈ గరుకుతనానికి మనకి ముద్రణ మైండ్లో చక్కగా ఉండిపోతుంది, జా అక్షరం ముద్రణ. ఓకే, ఒకసారి చెప్పండి. జా ఒక కర్వ్ అంటే వంకర గీత ఇక్కడి దాకా, మళ్ళీ ఇంకొక వంకర గీత, మధ్యలో ఇక్కడ నుంచి ఇంకొక వంకర గీత. వెరీ గుడ్. ఈ విధంగా ఈ గరుకుతనానికి మెదడులో ఆ జా అక్షరం ముద్రణ పడుతుందన్నమాట. ఓకేనా? ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.